శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమీ ఎరగని వాళ్ళ బయటకు వచ్చాడు. సర్వజ్ఞుడు, ఆయనకి తెలీదా ఏమైంది, ఎందుకు అరుస్తున్నారన్నాడు. జైవిజీవులు అన్నారు, అయ్యా మేము ఇలా శాపం ఇచ్చాం, మా ఎందు ఏమైనా దోషం ఉందా అని అడిగారు. మీ ఎందు ఏం దోషం లేదు అని జైవిజీవుల వంక చూసి, ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాం, ఒక్క తప్పు చేస్తే వాళ్ళు శపిస్తే మమ్మల్ని వెనకేసుకు రాలేదు మా బాస్ అని అనుకోవచ్చు కదూ. అందుకని ఆయన ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్పారు. నా భృత్యులే కదా అని తప్పు చేసినా వెనకేసుకు రావడం అలవాటైతే, అర్థం పర్థం లేకుండా ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రావడం అలవాటైపోయిన ప్రభువు చిట్ట చివరికి అపకీర్తిని పొందుతాడు. అంటే తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పవలసిందే, లేకపోతే నా ధర్మం పోతుంది. వాళ్ళకి అవమానం జరిగింది, అవమానం జరగడానికి కారణం మీరు నా భృత్యులని వెనకేసుకొస్తే నా ఒంట్లో పుట్టిన కుష్ఠరోగాన్ని అట్టిపెట్టుకున్నవాడిని అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వెనకేసుకు రాకపోతే మీకు బుద్ధి వస్తుంది, లోకానికి బుద్ధి వస్తుంది, తెలుసుకుంటారు అహంకారం ఎంత ప్రమాదకరమో. కాబట్టి అనుభవించవలసిందే. మీరు 3 జన్మలు రాక్షస యోనుల యందు పుట్టండి. 3 జన్మల రాక్షస యోనుల యందు పుట్టి వాళ్ళని నిగ్రహించిన పాపం పోయిన తరువాత నా చేతిలోనే సంహరింపబడి తిరిగి మీ స్థానములను మీరు అలంకరిస్తారు. అప్పుడు మీకు ఈ అహంకారం పోతుంది.